ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకంతో మొదలు పెడదాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వ విఘ్నోపశాంతయే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అందరికీ ఈ యొక్క రాశి ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ యొక్క కేరళ ఆస్ట్రాలజీని అనుసరించి ఈ 12 రాశులకు నా పరిజ్ఞానం మేరకు మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ ముందుకు ఈ యొక్క 12 రాశుల గురించి తెలియజేయడానికి మరి మీ ముందుకి నేను మీ యొక్క కేరళ ఆస్ట్రాలజీని ధనుష్ నంబూద్రిగా మరి మీ ముందు ఎన్నో సంవత్సరాలుగా పడిపూజలో యొక్క దైవ కార్యక్రమాల్లో, వివిధ కార్యక్రమాల్లో, దేవీ దేవతల కార్యక్రమాల్లో ఉంటూ ఈ యొక్క ఆస్ట్రాలజీని అనుసరించి ఈ వారం 12 రాశులకు గాను నా పరిజ్ఞానం మేరకు తెలియపరచడం జరుగుతుంది. మొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యతో మొదలు పెడదాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. మరి చాలా వరకు మనం కొన్ని వారాల నుంచి చెప్పుకుంటూనే వచ్చాము. ప్రతిదీ కూడా ఏ కార్యక్రమం చేసినా, శుభ కార్యక్రమే కానీ ఏదైనా సరే మీకు చెప్తానే వచ్చాను. ఒక రెమెడీ పరంగా కానీ, మన ఆస్ట్రాలజీని పరంగా అనుసరించే కానీ, దైవబలంగా కానీ ప్రతిదీ కూడాను ప్రతి వారము కూడా మీకు చెప్పేది ఒకటే. ప్రతినిత్యము కూడా మీ సంకల్పం ఏదైతే ఉందో నెరవేరాలి అని మీకు ఎక్కడైతే ఉందో ఎక్కడ పెండింగ్ పడకుండా, అంటే ముందుకు వెళ్ళిపోయేటువంటి ఆలోచనతో ఎప్పుడైనా సరే మీకు సొంత ఆలోచన తీసుకునే ముందు 1-2-3 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రాశి వారి మరీ ముఖ్యంగా ఈ వారం అంతా కూడా చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ముందుగా మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ రాశి వారికి కొన్ని సంవత్సరాలుగా నేను ఏదైతే ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నానో, ఈ రాశి వారికి కోర్టు సమస్యలతో సతమతం అవుతున్నారని చెప్పేసి నేను అన్నాను. అది గత వారంలో చాలా వరకు నయమైపోయింది. పూర్తిగా నయమవటానికి మరి రానున్న రోజుల్లో ఉగాది ఉంది, నూతన సంవత్సరంగా మనకి, తొలి సంవత్సరాదిగా మనకి. ఆ సంవత్సరాది వచ్చే లోపు కల్లా మీకు అన్నీ కూడా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను ఏదైనా సరే సంకల్పం చేసుకునేటప్పుడు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఈ వారం అంతా కూడా మీకు సత్ఫలితాలు దక్కుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు కొన్ని దైవ బలాలు కానీ, గురు బలం కానీ చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా మీరు ప్రతినిత్యము కూడాను మీరు చేసే దైవ సంకల్పమే కానీ, ప్రతినిత్యము మీరు చేసేటువంటి వ్యాపార పరంగా ఆలోచించుకుంటే వ్యాపారము, ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగము, స్టడీకి సంబంధించిన వారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు, అలా వివిధ రంగాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నాలు చేసేటువంటి ఈ రాశి వారందరూ కూడాను ఈ వారం ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ వారం అంతా కూడాను ఈ రాశి వారు చక్కటిగా మీ ఇంట్లోనే ఉంటాయి వెంకన్న బాబు చిత్రపటాలు ఉంటాయి. ఆ చిత్రపటం దగ్గర వారం అంతా కూడా రోజుకు ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. వారం అంతా కూడా చెప్తా ఉన్నాను, ప్రతిరోజు తులసి దళం తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం కుదిరితే చేయండి, లేని పక్షాన మోకాళ్ళ మీద చేయండి. ఖచ్చితంగా 2 చేతులు జోడించి అడగండి ఏంటి మీ యొక్క బాధ ఏమిటి, అలాగే ప్రతిదీ కూడా చెప్పుకోండి. ప్రతిదీ కూడా కొంచెం అన్ని విధాలు కూడా మీకు ముందుకు వెళ్ళిపోతారు. ఎక్కడ కూడా ఆటంకాలు అనేది ఉండదు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. కానీ మీరు ఏదైనా సరే దృఢంగా నమ్మితే అక్కడ పని అవుతుంది. అంతేగాని ఏదో అవ్వాలి చేయాలనేది కాదు. ఖచ్చితంగా రాశివారైతే నూతనంగా ఏదైనా స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తారు. వివాహాది కార్యక్రమే కానీ, నూతన గృహప్రవేశ శుభ కార్యక్రమే కానీ, సన్నిహిత వర్గాల నుంచి కానీ మంచి కలయిక ఏర్పడుతుంది. మీరు చేసే దైవ బలం మీకు చెప్పే ఉన్నాను. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ నవగ్రహ మండపారాధనకు వెళ్ళి చక్కగా నువ్వుల నూనె తైలాభిషేకం చేయించుకోండి. ఖచ్చితంగా ఈ వారం మీరు పట్టిందల బంగారం అవ్వాలి. ఖచ్చితంగా అద్భుత ఫలితాలు తీసుకుంటారు. మరి తదుపరి రాశి వృషభ రాశి. మరి వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం.
వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. మరి చాలా వరకు మనం చెప్పుకొని వచ్చాము. కొన్ని సమస్యల పరంగా కానీ ఆస్ట్రాలజీ పరంగా కానీ మీకు గత వారంలో కూడా గుడికి వచ్చినప్పుడు చెప్పే ఉన్నాను. ఈ రాశి వారు ఎవరైనా సరే మీరు చేసేటువంటిది ఏదైనా సరే కొన్ని కార్యక్రమాలు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పేసి అన్నారు. ఎందుచేత మీ మొక్కుబడులు ఏదైతే ఉన్నాయో మొక్కుబడుల్ని క్లియర్ చేసుకోండి. చాలా త్వరగా నేను చెప్తా ఉన్నా ఎప్పుడైతే మొక్కుబడులు మీరు కొన్ని సంవత్సరాలుగా పెట్టున్నారో అవి త్వరగా క్లియర్ చేసుకోండి. ఏదైనా సరే ఆగుతుంది అంటే అప్పుడు మీరు చెప్పండి నాకు. ఆ మొక్కుబడి క్లియర్ చేసుకొని ఆ స్వామి దగ్గరకు అమ్మవారి దగ్గరకు వెళ్ళండి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలకు మొరపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు అక్కడ సత్ఫలితాలు తీసుకోవడమే మరి ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడూ కూడాను మీరు చేసే ఏదైనా సరే నేను ఎప్పుడు చెప్తాను ఉంటాను, ఒకటి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్ళండి. ఏదైనా మొదలు పెట్టాలంటే వాళ్ళ బలమే మీకు, వాళ్ళ ఆశీర్వాద బలమే మీకు విజయము. అంతకు మించి మీకు వేరే విజయాన్ని కావాలి కొత్తగా అనుకోవాలంటే ఏం లేదు. తల్లిదండ్రులకు మించినటువంటి ఆశీర్వాదం ఎన్నో వేల కోట్ల పవర్ వస్తుంది. ఆ ఆశీర్వాదం తీసుకొని చక్క ముందుకు వెళ్ళండి. నూతనంగా స్టార్ట్ చేయాలన్నా, ఏదన్నా కార్యక్రమానికి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా సరే ఎంత దూరమైన ప్రయాణం చేయాలన్నా నేను తరచూ చెప్తాను ఉంటాను. ఏ రాశి వారికైనా సరే నేను తరచూ చెప్పేది ఒకటే, నిమ్మపండు అనేది మీరు జేబులో పెట్టుకొని మీ ఇష్టదేవాన్ని తలుచుకొని చక్క జేబులో పెట్టుకొని ప్రయాణం చేయండి. ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోండి. చక్కగా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మీ యొక్క దైవ బలం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశి వారు చక్కగా ఆంజనేయ స్వామికి సింధూరంతో చక్కగా అర్చన చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గంధ విభూతితులతో చక్కగా అభిషేకం చేసిన మీరు ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. నూతన సన్నిహిత వర్గాల నుంచి కలయిక మంచిగా ఏర్పడుతుంది. అంతేకాకుండా కొన్ని చిరాస్తికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవి కాస్త మనశ్శాంతిని తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శుభ కార్యక్రమాలకి వివిధ పుణ్యక్షేత్రాల్లో పాల్పంచుకుంటారు. దైవ బలం ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించి మరీ ముందుకు వెళ్ళాలని మరి చెప్తా ఉన్నాను. తదుపరి రాశి మిథున రాశి. మరి మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. మరి గత వారంలో నేను చెప్పింది ఏంటంటే ఏదైనా సరే రెమెడీ పరంగా చేసుకుంటున్నాను గురువుగారు అని చెప్పేసి అన్నారు. చేయండి, ఖచ్చితంగా ఫలితాలు ఉన్నాయి. నేను అనేది ఒకటే, మీరు ఏదైనా సరే సంకల్ప బలం గొప్పదైతే ఎక్కడైనా సరే మీరు రాజే అవుతారు. నాకు అవ్వట్లేదు, కొన్ని సందర్భాల్లో నేను కొన్ని వ్యత్యాసంగా ఉన్నాను, కొన్ని నిరుత్సాహంగా ఉన్నాను, ఏ రకంగా వెళ్తే మరి ముందుకెళ్తే గురువు గారు అని చెప్పేసి మరి అంత ముందు కూడా వచ్చారు. నేను వారం వచ్చాను. ఒకటే చెప్తా ఉన్నాను, తల్లిదండ్రుల ఆశీర్వాద బలమే మీకు అన్నిటికీ విజయము. ఎందుకు ప్రతిసారి అదే చెప్తా ఉన్నాను. మొన్న కూడా నేను ఎందుకు చెప్పానంటే గత పుణ్యక్షేత్రాలలో ఈ మధ్యకాలంలో కొన్ని వివిధ పుణ్యక్షేత్రాల్లో శివరాత్రి కానీ ముందు నుంచి కానీ కుంభమేళా స్థానాలు కానీ వివిధ కార్యక్రమాల్లో చాలా కొన్ని వేల కోట్ల మంది పాలు పంచుకున్నారు. ఎందుకు వెళ్ళారు? వారి బలము వలనే మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతున్నారు. అందుకనే నేను అంతటి కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన 144 సంవత్సరాలు జరుగుతుంటే మామూలు విషయం కదా. అలాంటి స్థానానికి వెళ్ళారంటే ఏ బలంతో వెళ్ళారు అనుకుంటున్నారు? అందుకే అంటున్న తల్లిదండ్రుల బలం తీసుకోండి, చక్కటి ఆశీర్వాదం తీసుకొని ఏ కార్యక్రమమైనా ముందుకెళ్తారు. అంతేకాకుండా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. నూతన గృహప్రవేశాలకి స్వతహా చక్కగా దైవ బలం తీసుకొని బ్రహ్మ ముహూర్తాల్లో అడుగు పెట్టండి. అంతేకాకుండా చక్కటి ఉద్యోగ ప్రాప్తే కానీ ఆరోగ్య ప్రాప్తే కానీ చక్కగా ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. చదువుకునే వారు ప్రతి ఒక్కరూ కూడా పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే దైవానుగ్రహం సరస్వతీ లేహ్యాన్ని తీసుకొని, చిన్నపిల్లలైతే సరస్వతి లేహ్యం తీసుకొని చక్కగా ఉదయాన్నే చదివింది బాగా కంఠస్థం అవ్వాలి, చక్కగా చదువుకోవాలంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకోండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా పెద్దవారైతే విష్ణుమూర్తిని ధ్యానించిన ఆ స్వామి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా శిరస్సు వంచి నమస్కారం చేసుకున్నా చదువుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళిపోతారు. ఈ రాశి వారు మరీ ముఖ్యంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు నవగ్రహాలకి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకుంటే ఖచ్చితంగా ఈ వారం అంతా ఫలితాలు మీకు దక్కుతూనే ఉంటాయి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి
తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాను. ఆ యొక్క దైవ బలం, గురుబలం మీకు దక్కాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. మరి గత వారం నుంచి కూడా, గతంలో కూడా అంతకుముందు చెప్పింది ఒకటే, ఏ ప్రయాణం చేసినా సరే నిమ్మపండు పెట్టుకొని ఏదైనా కార్యక్రమానికి వెళ్ళమని చెప్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఏదన్నా ఈ దేశాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు ఈ కోరిక నెరవేరుస్తుంది. వారమంతా కూడాను మీరు ఏదైతే సంకల్ప బలం ఉందో ఆ వారమంతా కూడా చాలా అంటే చాలా సులువుగా, ఈజీగా పనులైపోతూ ఉంటాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ యొక్క మైండ్ సెట్ని కొంచెం దగ్గర పెట్టుకొని ఎవరితోనైనా సరే ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు అప్రమత్తం వహించి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఆలోచించి మాట్లాడమని చెప్తున్నాను. ఈ రాశి వారు మరీ ముఖ్యంగా నవగ్రహాలకి తైలాభిషేకం చేయించుకొని శనివారం రోజున ఏడుకొండల వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళి, దగ్గరలో ఉంటే ఆ దేవాలయంలో తులసి దళాల మాల తీసుకువెళ్ళి ఇవ్వండి. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ వారమంతా మీరు అనుకున్న నెరవేరుస్తుంది. అంతేకాకుండా మీరు చేసుకునేటువంటి దిశ కూడా చాలా అంటే ఉత్తమంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు కొన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకోవడమే కాదు, వివిధ పుణ్యక్షేత్రాల దర్శన కుటుంబ సమేతంగా వెళ్తారు. అంతేకాకుండా అక్కడ మీకు ముఖద్వారం ముంగటనే చక్కటి ఆ స్వామి మీకు సాక్షాత్కారం మీకు లభిస్తుంది. ఈ రాశి వారు చక్కగా ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించి తగు జాగ్రత్తలు తీసుకొని ఏదైనా సరే సంకల్పం చేసేటప్పుడు నూతనంగా స్టార్ట్ చేయాలంటే దైవ బలం తీసుకొని మరీ ముందుకెళ్ళమంటున్నాను. ఈ రాశి వారు ఇంకా మీకు మేలిమి ఫలితాలు దక్కడం కోసం రావి చెట్టు, వేప చెట్టు ఉన్న వృక్షాల దగ్గరికి వెళ్ళి చక్కగా 9 సార్లు ప్రదక్షిణం చేసి చక్కగా ఆ యొక్క సత్ఫలితాలు తీసుకోమని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. మరి చాలామంది వచ్చేది ఒకటే, నేను ఏదైనా సరే మీరు సంకల్ప బలాన్ని మీరు తీసుకోమని చెప్తా ఉన్నాను. వివాహం అవ్వని వారు ఎవరైతే ఉన్నారో, నేను గతంలో కూడా చెప్పాను, ఈ రాశి వారని కాదండి, ఎవరైనా సరే వివాహం అవ్వట్లేదు గురువుగారు అని చెప్పి కొన్ని రెమెడీస్ పరంగా చెప్తా ఉన్నాను. ఇంకా అది కూడా చేయలేకపోతే ఇంకొక మీకు షార్ట్కట్లో రెమెడీ చెప్తాను, అది కూడా చేసుకోండి. ఈ రాశి వారిలో వివాహ ప్రాప్తి త్వరలో మీకు దగ్గరలోనే చక్కటి వరుడు రాబోతున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క వివాహానికి సంబంధించింది చిన్న రెమెడీ చెప్తాను, చూసుకోండి. తమలపాకు మీద స్వస్తిక్ వేసి, చక్కగా ఆ తమలపాకు మీద స్వస్తిక్ వేసి మీరు ఏదైతే సంకల్పం చేసుకుంటారో మనస్ఫూర్తిగా, అబ్బాయిలు అయితే జేబులో పెట్టుకోండి, ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, లేదంటే కనుక చున్నీ కన్నా కట్టేసుకోవచ్చు. అలా కట్టుకొని ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళండి. మరలా రిటర్న్ వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు అది తమలపాకు ఏదన్నా చెట్టు మీద, పచ్చని చెట్టు మీద వేసేసేయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అవ్వాల్సిందే. మీకు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాదు, నూతనంగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, వివాహాలు శుభ కార్యక్రమాలకు సంబంధించిందే కానీ, ఏదైనా సరే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిందే కానీ కొన్ని చికాకులు ఉన్నాయని కూడా గతంలో చెప్పారు. ఇలాంటిది ఏదైతే ఉందో అది ఒక కొలిక్కొచ్చి ఒక మంచి మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశివారు. అంతేకాకుండా ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి నూతన సన్నిహిత వర్గాల నుంచి కూడాను ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొత్తగా స్నేహపూర్వకంగా ఎవరైనా సరే పరిచయం అయితే వారిని ఏ స్థాయిలో ఉంచాలో అక్కడే ఉంచండి, మితిమీరకూడదు. ఏదైనా సరే ఖచ్చితంగా మీరు ఏదైనా సరే సంకల్పం చేసుకుంటే ఆ దైవ బలం ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ రాశి వారు ఖచ్చితంగా నవగ్రహాలకి వెళ్ళి చక్కటి తైలాభిషేకం చేయించుకోండి, ఖచ్చితంగా శుభ ఫలితాలు ఎదురుతాయి.
తదుపరి రాశి కన్య రాశి. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. మరి చాలా అంటే చాలా లక్కీ పర్సన్ అని చెప్పాలి. ఈ వారం ఏదైతే మీరు సంకల్పం చేసుకుంటున్నారో ఖచ్చితంగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే గత వారంలో కొంతవరకు ఛాన్సెస్ ఉన్నా ఈ వారం అయితే పూర్తిగా అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని ఈ రాశి వారు మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీరు ఏదైనా సరే ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యోగమే కానీ వ్యాపార నిమిత్తమే కానీ పలానా దుకాణం పెట్టాలి, పలానా ఫ్యాన్సీ షాప్ ఇలా బట్టల కొట్టు ఏదైనా సరే పెట్టాలి, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఉగాదిలోపు ఏదైనా ఉంటాయి, అవన్నీ ఒక కొలిక్కి వచ్చేస్తాయి. అవి చక్కగా ఉగాది తర్వాత ఏదైనా సరే కార్యక్రమం చేసుకుంటూ చేయండి. ఈలోపు దానికి సంబంధించినటువంటి షాప్ ఎక్కడైతే ఉందో అన్ని ప్రయత్నాలు చేసుకొని చక్కగా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా నూతన సన్నిహిత వర్గాల నుంచి కూడా మంచి కలయిక ఏర్పడుతుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పాలుపంచుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి కొంతవరకు ఏదైనా సరే కొన్ని అప్రమత్తం ఊహించి మరి ముందుకెళ్ళండి. కోర్టు చిరాస్తికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఈ వారం ఈ రాశి వారికి ఖచ్చితంగా సత్ఫలితాలు దక్కుతాయి. మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలతో అర్చన చేయించుకోండి. ఖచ్చితంగా ఈ రాశి వారు సత్ఫలితాలు తీసుకోవాల్సింది. మరీ ముఖ్యంగా మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా అంటే చాలా ఉత్తమైన ఫలితాలు తీసుకొస్తాయి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. మరి చాలామంది చెప్తా ఉన్నారు ఒకటే, నేను అనేది ఏదైనా సరే మీ యొక్క బలమైన కోరిక ఏదైతే ఉందో ఆ యొక్క కోరికని మీ మనస్సులో చెప్పుకోండి. ఎవరికి కూడా 10 మందికి చెప్పకండి. నెరవేరిన తర్వాతనే చెప్పండి. అవ్వకముందు మీరు అవ్వలేదని బాధ దిగులు అవన్నీ వద్దు. అయిన తర్వాత 10 మంది చెప్పుకుంటే వాళ్ళు కూడా దాంట్లో పాలు పంచుకుని సంతోషపడతారు, ఈర్షపడతారు. దానివల్ల మీరు ఏమి చింతించాల్సిన అవసరమే లేదు. పైవాడు ఉన్నాడు, ఖచ్చితంగా మీ వెనకాల వెన్నుండి నడిపిస్తాడు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వారం అంతా కూడా గురుబలం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారు ఎప్పుడైనా సరే మీరు చేసేటువంటి ఏ సంకల్పమైనా సరే ఒక నిమ్మకాయను తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఆ బొట్టు పెట్టి పసుపుతో కుంకుమతో బొట్టు పెట్టి అమ్మవారి దగ్గర ఉన్న నిమ్మ పండుని తీసుకొని మీ యొక్క లాకర్స్లో ఏదైనా వ్యాపారంలో ఉన్న దుకాణాల్లో ఉన్న అక్కడ తీసుకెళ్ళి కౌంటర్లు పెట్టండి. ఖచ్చితంగా డబ్బులు వచ్చి పడతానే ఉంటాయి. వ్యాపారస్తులైతే కనుక ప్రతినిత్యము కూడాను గుగ్గులము పొడితో ధూపం వేయండి. ఆ ధూపం వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్ మొత్తం పోయి ఆ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ వారం ఈ రాశి వారు చాలా ముందుకు వెళ్తారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి తగు జాగ్రత్తలు తీసుకొని సన్నిహిత వర్గాల నుంచి కూడాను కొంత అప్రమత్తం అనేది చాలా అవసరము. బంధుమిత్రుల నుంచి కూడాను కొంత అప్రమత్తం అనేది చాలా అవసరం. కొన్ని కార్యక్రమాల్లో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అందరి కలయికలు కూడాను చాలా బాగుంటాయి. కాబట్టి ప్రతినిత్యము కూడా నేను చెప్పేది ఒకటే, దైవ సంకల్పం లేనిది ఏది కూడా నెరవేరదు. కాబట్టి దైవానుగ్రహాన్ని తీసుకొని మరీ ముందుకు వెళ్ళండి. ఈ యొక్క వారం అంతా కూడా ఆంజనేయ స్వామి రాశి వారు సింధూరంతో అభిషేకించిన, అర్చన చేసిన, స్వామివారికి అష్టోత్తరం చేసిన ఖచ్చితంగా సత్ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. యొక్క వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. మరి నేను కొంతవరకు చెప్పుకొచ్చానే ఉన్నాను.
ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎవరి దగ్గరైనా సరే ఈ రాశి వారు ఎక్కడైనా సరే తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి. డబ్బు తీసుకున్నప్పుడు ఇచ్చే విధానంలో కూడా అలాగే ఉండాలి. 10 మందిలో మాట పడాల్సిన అవసరం వస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరైనా సరే ఎదుగుతున్నారు అంటే చాలామందికి ఒక ఘోష అనేది వెనకేలనే కాదు, ఎదరి నుంచే కొడతా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎదగడము అవతల వాడికి ఇష్టం లేదు కాబట్టి. ఎందుకు ఎదుగుతున్నారు అంటే వాడు ఎదగలేక మిమ్మల్ని చూసి ఓర్చుకుంటున్నాడు కాబట్టి మీకు అది ఒక మనోవేదన అనేది వినండి, ఆలోచించండి, పక్కన పెట్టేసేయండి. దానివల్ల మీకు లేనిపోయిన ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. అది భగవంతుడే చూసుకుంటాడు. కాలానికి ఎప్పుడైనా సరే ఆ సమాధానం వదలాలి అనుకుంటే కాలమే సమాధానం చెప్తుంది. మరి ఒక వృశ్చిక రాశి వారు నేను చెప్పేది ఎప్పుడు కూడా ఒకటే, ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసేటువంటి ఎవరైనా సరే ఉన్నవారు చూసారండి, వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా మేలిమంగా ఫలితాలు తీసుకుంటారు, ఉత్తీర్ణులు అవుతారు, ఉన్నత ర్యాంకులు సాధిస్తారు. డాక్టర్ సంబంధించిన ప్రాక్టీస్ అయ్యేవారే కానీ, వివిధ ఎలక్ట్రానిక్ సంబంధించినవి కానీ, సాఫ్ట్వేర్ రంగమే కానీ, పోలీస్ డిపార్ట్మెంటే కానీ, వివిధ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే వివిధ రంగాల్లో ఉన్న టీచర్సే కానీ, కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఈ వారం అంతా కూడాను అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగాలు అవకాశం లేని వారు ఉద్యోగాల్లోకి వెళ్తారు. ఎందుకంటే ఈ వారం అనే కాదు, ఈ సంవత్సరంలో రానున్న రోజుల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు కొన్ని విషయాల్లో అప్రమత్తం వహించి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఏదైనా సంకల్పం దైవానుగ్రహం లేకుండా పనవదు. ఏదైనా మీరు వెళ్ళాలి, దూర ప్రయాణాలు చేయాలి అని అంటే పంచామృత అభిషేకాలతో, శివుడికి పంచరుద్రాలతో అభిషేకం చేసిన ఈ వారమంతా కూడాను మీరు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా ఫలితాలు నెరవేరాల్సిందే. ఎందుకు మరీ చెప్తా ఉన్నాను, ఆ పరమేశ్వరుడికి సాక్షాత్తు పంచరుద్రాభిషేకాలతో, పంచామృతాలతో అభిషేకించిన, ధూపదీప నైవేద్యాలు సమర్పించిన ఆ యొక్క స్వామి మీ ముందు అలా నుంచోని అభిషేకాలకి దాసోహుడు అవుతాడని మరి చెప్పడంలో ఆస్కారం లేదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా చెప్తా ఉన్న రాశివారు, వృశ్చిక రాశివారు చాలా అంటే చాలా సత్ఫలితాలు దక్కుతాయి. ఈ వారం తెలియనటువంటి అనుభూతి తీసుకుంటారు. రానున్నటువంటి ఒక ఉగాది సంవత్సరంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ వచ్చేసరికల్లా ఖచ్చితంగా ఫలితాలు దక్కుతాయి. సన్నిహిత వర్గాల నుంచి, బంధుమిత్రుల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. మరి తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. మరి నేను చాలా వరకు చెప్పుకొచ్చానే ఉన్నాను. కొన్ని వివిధ కార్యక్రమాల్లో, ఈ యొక్క శుభ కార్యక్రమాల్లో ఇంట వాతావరణం చాలా అంటే చాలా మేలిమి ఫలితాలు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ శుభ కార్యక్రమాల రోజుల్లోనే మీ ఇంట మంచి ఉద్యోగుల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. అలాంటి రోజులు ఈ రాశి వారికి చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే దైవానుగ్రహం లేనిది ఏది అవదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నేను ఎప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదమే మనకి విజయము. 100% మీరు చేసేది ఏ సంకల్ప బలమైనా సరే ఖచ్చితంగా 100 పాళ్ళు ఈ వారం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా నెరవేరాల్సిందే. దైవానుబలంతో మీరు ఎంత ముందుకు వెళితే అంతటి ఉత్తీర్ణులు అవుతారు. శుభ కార్యక్రమాలు మీ ఇంట ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పాలుపంచుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి కాస్త విభేదాలు వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారు కొంత అప్రమత్త వహించి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కాస్త మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి అడిగేసి తీసుకోవాలా డబ్బు లేదా అని చెప్పేసి మరి ఆ నిర్ణయం తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళండి. ఎవరితోనూ మాట పడవద్దు. ఎవరు కూడా 1,000 మనకి ఇలా చూపిస్తే మిగిలిన 4-5 వేలు కూడా మన వైపు చూపిస్తున్నాయి. కాబట్టి ఆలోచించి అది మంచిగా చేయడానికి ఆలోచించండి. మీరు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు, చాలామంది 5-10 వేలు మీరు ఎప్పుడైనా సరే విమర్శన చేస్తూ ఉన్నారు. 1,000 ఎలా చూపిస్తారు, ఇలా చూపిస్తారో
అలా కథగా ఇలాగే చూపిస్తారు. అంటే మిగిలిన వీళ్ళన్నీ ఎలాగున్నాయి, మీ వైపు ఉన్నాయి. అంటే మీ దగ్గర ఆ తప్పు ఉంది కాబట్టి మీరు ఆ ఏళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చూపించారు. అది నిర్ణయం తీసుకొని మరీ ముందుకు వెళ్ళండి, ఆచితూచి అదిగా అడిగేయమంటున్నాను. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొంత వాతావరణం సానుకూలంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి గజారోహణ జరుగుతున్నటువంటి ఆ గజస్తంభం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా సరే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన అరటి డొప్ప మీద కానీ అవకాశం ఉంటే, అది లేని పక్షాన ఎప్పుడు కూడా మన దగ్గర 360 రోజుల నిమ్మకాయలు అనేవి చాలా హోల్సేల్గా ఉంటాయి కాబట్టి ఆ నిమ్మపండును చక్కగా రసం పిండేసి డొప్పలా చేసి దీపారాధన చేయండి. ఇలాంటి ఒక పరిహారం నుంచి మీరు తప్పుకుంటారు. ఈ రాశి వారు చక్కటి ఉత్తమ ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన ఏది ఉన్నారో అన్నిట్లో పాల్పంచుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి తగు జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. మరి చాలా అంటే చాలా వరకు నేను కొన్ని సందర్భాల్లో మీకు చెప్పాను, రెమెడీస్ పరంగా మీరు ఏదైతే ఉన్నదో అవకాశం ఉన్నంత వరకు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక రాశివారు. అంతేకాకుండా మీరు ఏ సంకల్పమైనా సరే చెయ్యాలి చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా కార్యసిద్ధి అవ్వాల్సిందే. నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను, దైవ దర్శనాలకు సంబంధించినటువంటి కొన్ని మొక్కుబడుల కారణంగా ఏదైతే ఉందో అవి కొన్ని వాయిదా వేయడం వల్ల రాశి వారు కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేను మరి చెప్తున్నాను. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలుగా ఏదైతే వివాహాలకు సంబంధించినవి కానీ, కోర్టుకు సంబంధించిందే కానీ, చిరాస్తులకు సంబంధించిందే కానీ, ఇలాగా మేము రుణం తీసుకున్నాం ఇవ్వలేకపోతున్నాం దానికి సంబంధించిందే కానీ ఏదైనా ఉంటే అలాంటి పరిహారము ఈ వారం ఖచ్చితంగా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను దైవానుగ్రహం దైవ సంకల్పం లేనిది విజయం మీకు అవ్వదండి చెప్తా ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవ బలం ఉంటేనే ఏదైనా సరే మీకు కార్యసిద్ధి అవుతుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ప్రతినిత్యము కూడాను ఎప్పుడైనా సరే ఏ ప్రయత్నం చేసినా ఈ యొక్క ఏ దిశ పరంగా వెళ్ళినా సరే మీరు కొన్ని వాతావరణాన్ని తీసుకొని ప్రకారం ముందుకెళ్ళండి. అంతేకాకుండా నూతన సన్నిహిత వర్గాల నుంచే మంచి కలయిక ఏర్పడుతుంది. వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. మరి దైవ దర్శనాలు ఏదైతే కొన్ని అనుకుంటున్నారో అవి చేయటానికి మరి ముందుకెళ్ళండి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఏదైతే మీకు ఉద్యోగపరంగా ఏదైతే ఉందో అధికారుల నుంచి మంచి ప్రశంస అందుకుంటారు. రాజకీయ నేతలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అవకాశాలు అయితే చాలా ఉన్నాయి, ఇంకా ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా కొన్ని చదువుకునేటువంటి రంగాలైతే ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. చదువుకునేటువంటి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారే కానీ ఏదైనా సరే కాన్సన్ట్రేషన్ చక్కగా చదువుకొని ఆ మెమరీ పవర్ రావడానికి ఆ సరస్వతీ దేవుని ఆ యొక్క మూలమంత్రాన్ని జపించి ఈ యొక్క రాశి వారు ఇంకా ముందుకెళ్తే ఉత్తమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా శుక్రవారం రోజున అమ్మవారిని చక్కగా పూజించిన ఆరాధించిన మీ యొక్క ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా మేలుమి ఫలితాలు ఉంటాయి. ఎక్కడైనా సరే ఏదైనా సరే కార్యక్రమం చేస్తున్నామంటే కొంత అప్రమత్తం వహించి తెలుసుకొని ఆ యొక్క కార్యక్రమానికి మీరు అవగాహన ఉంటే ముందుకు వేయండి, లేదంటే ఆగిపోండి. మీకు మంచి జరగాలని ఒక భగవంతుని నేను కూడా మనస్ఫూర్తిగా మరి వేడుకుంటున్నాను. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. మరి గత వారం నుంచి మనం అనుకుంటానే వచ్చాము, చాలా అంటే చాలా మెరుగుపడడానికి కొన్ని రెమెడీస్ చెప్పాము, పాటించాము. గురువుగారు ఇలా చేశామండి అలా చేశామండి, కొన్ని చాలా వరకు అయిపోయినాయండి, ఇంకొకంత ఎక్కడో ఆగుతున్నాయండి. అవి ఆగడానికి సంతకాల పరంగానే కానీ
ఉద్యోగపరంగా రావడం గురించే కానీ, అధికారుల నుంచి ప్రశంసల గురించే కానీ, లేదు అధికారుల నుంచి రివార్డుల గురించే కానీ అలాగ రకరకాలుగా ఉన్నాయండి అని చెప్పేసి అన్నారు. మరి గత వారంలో నేను చెప్పింది ఒకటే, మీరు ఏ సంకల్పం అయితే ఉందో ఆ మొక్కుబడులు క్లియర్ చేసేసుకోండి. ఆ చిక్కు నుంచి బయటకు వచ్చారు అంటే ఖచ్చితంగా మీరు ఏదైతే సంకల్పం అనుకున్నారో ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను మరీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా నేను ఏదైతే అనుకుంటున్నానో కొన్ని ఎన్నో సంవత్సరాలుగా తీరకుండా ఉన్నాయి అవన్నీ కూడాను ఈ వారం ఈ నెలలోనే ఉగాది రానున్న రోజుల్లోనే ఉగాదిలోపే చక్కగా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ బుధవారం విఘ్నేశ్వర స్వామికి గరికతో మీరు ఆ స్వామి దగ్గర నివేదన చేసుకొని 5 గుంజీలు తీసి ఇలా శిరసున ముట్టికలు వేసుకొని చక్కగా లెంపలు వేసుకొని సాష్టాంగ నమస్కారం చేసి ఏదైతే సంకల్పం అనుకున్నారో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ పరిహారం చెయ్యండి. ఎవరైతే ఉన్నారో అది అవకాశం ఉంటే చెయ్యండి. మిమ్మల్ని ఏది పంచామృతాలు ఏం పెట్టమని చెప్పట్లా, గరిక మీకు అందుబాటులో ఉంటుంది. చక్కగా పెట్టి లెంపల వేసుకొని గుంజీళ్ళు తీసి స్వామిని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని మహాగజానన మహాగణపతిగా మహాగణేశ అని చక్కగా అనుకోండి. గం గణపతి ఏ నమః, గం గణపతి ఏ నమః, గం గణపతి అని మనసార వాచా కర్మేణ చక్కగా ఏకాగ్రత దృష్టితో, ఏదో కావాలని కాదు మనస్సులోంచి రావాలి. అలాగ అన్నప్పుడే సాక్షాత్కారాలు మీకు లభిస్తాయి. ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికలు ఈ వారం అంతా కూడా రాశివారు అన్ని అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ రాశి వారి మరీ ముందుకు వెళ్ళటానికి శుక్రవారం రోజున అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్ చీర గాజులు సమర్పించిన ఖచ్చితంగా ఈ వారం అంతా కూడాను అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడైనా సరే పొలిమేర గ్రామ దేవతలు ఎవరైనా ఉంటే ఆ యొక్క గ్రామ దేవతలకి సద్ది నైవేద్యాన్ని సమర్పించి చక్కగా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి బండాలను శిరసకు రాసుకొని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మీ యొక్క వశము చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ రాశి వారు చక్కటి ఫలితాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మరి నేను కోరుకుంటున్నాను. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. మరి చాలా వరకు నేను చెప్పింది ఒకటే, ఏదైనా సరే మానసికంగా మీరు ఎప్పుడైనా సరే కృంగిపోతున్నారు, ఆర్థికంగా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఆర్థికం నుంచి డబ్బు తీసుకున్నామండి, దానికి 1కి 10 కట్టేస్తున్నాము, మాకు మాత్రం అప్పు తీరట్లేదు, అప్పు చేయమాకండి. అలాంటప్పుడు చేసి మీరు దానివల్ల మీ ఆరోగ్యం మీ దెబ్బతింటుంది. ఏదైనా సందర్భం వస్తే అధిక వడ్డీల నుంచి మీరు ఎప్పుడూ కూడా దయచేసి తప్పుగా అనుకోకండి. ఇలాంటి యొక్క వ్యాపారంలో ఉన్నవారు అవకాశం ఉంటే సహాయం చేయడానికి ముందుకు రండి, మీకు అవకాశం ఉంటే. అంతేగాని ఈ యొక్క వడ్డీ భారాల నుంచి ఈ యొక్క రాజకీయంగాను ఏది కూడా చేయొద్దు దయచేసి. నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడాను మీరు భగవంత్ నమ్ముకుంటే ఏదో ఒక కష్టాన్ని మీరు ఎప్పుడైతే మీరు చెమటను మీరు అలా చిందించి మీ యొక్క రూపాయిని సంపాదించుకుంటున్నారో ఆ రూపాయి భగవంతుడు మీరు అలా ఉంచుతాడు. ఏదైతే బలాన్ని మీరు కావాలనుకుంటున్నారో ఆ స్వామి ఖచ్చితంగా నెరవేరుతాడు. ఎందుకు చెప్తున్నానో మరీ ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం అంతా కూడాను చాలా అంటే చాలా ఆర్థికంగా, అంతేకాకుండా కొంతవరకు ఇది నేను చెప్పిన రెమెడీస్ చేసుకుంటూ ఆర్థికంగా కొంచెం కొలిక్కి వస్తారు. రాజకీయ నేతలైతే ఒక అధికారుల నుంచి మరింత ముందుకు వెళ్ళటానికి మంచి ప్రశంసలు, జనాల్లో ఉన్నటువంటి ఒక గుర్తింపు ఖచ్చితంగా దక్కుతుంది. ఈ రాశివారు ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్ళాలి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడాను మీరు ఏ సంకల్పం అయితే చేస్తున్నారో ఆ సంకల్ప బలం మీకు ఒక గొప్పగా ఉండాలి. ప్రతి వారము కూడాను నేను చెప్పేటువంటి విధానాలను పాటిస్తూ ఆ రెమెడీస్ ముందుకు వెళ్తూ మీరు చేసేటువంటి దైవ సంకల్పాన్ని అనుసరిస్తూ మరి ఖచ్చితంగా మీరు ఏ కోరిక అయితే నెరవేరాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ భగవంతుని నమ్ముకొని ఆదివారం రోజున
సోమవారం నుంచి ఆదివారం వరకు ఈ వారం అంతా కూడాను మీ ఇంటిలోనే ఏదైనా సరే చిత్రపటం దగ్గర పసుపుతో కుంకుమతో ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని అర్చన చేసినా, ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చినా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విభూది ఇచ్చినా, ఏ దేవాలయంకి వెళ్ళినా సాష్టాంగ నమస్కారం చేసి ఒక 5 నిమిషాలు అక్కడే కూర్చొని మనస్ఫూర్తిగా మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని మనసా వాచాకరమైన స్వామిని నమ్ముకొని సాష్టాంగ నమస్కారం చేసి చక్కగా ఆ యొక్క దైవానుగ్రహంలో మీరుండి మీ యొక్క ప్రతిసారి కూడా నేను చెప్పేది ఒకటే, ఈ 12 రాసుల వారికి కూడాను నేను ఏదైనా సరే తల్లిదండ్రుల బలం ఆశీర్వాదం తీసుకొని మరీ ముందుకెళ్ళండి. ఈ యొక్క మేనరాశి వారు ఎప్పుడైనా సరే మీరు గురుబలం కోసం ఖచ్చితంగా మీకు ఆ గురుబలం అయితే ఈ వారం అంతా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఇంకా మెరుగుపడాలి, ఇంకా బలం అవ్వాలి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, రావి చెట్టు వేప చెట్టుకి ఈ రాశి వారు వెళ్ళి చక్కగా శనగల నివేదన చేసిన, ఆ శనగల నివేదన చేసి నానబెట్టినటువంటి శనగలు ఎప్పుడైతే ఉన్నాయో తెల్లవారుజామున చక్కగా వెళ్ళి వేకువజామున వెళ్ళి స్వామికి ఆ యొక్క రావి చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉన్నటువంటి ఆ యొక్క వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి ఈ రాశి వారు దీపారాధన చేసి శనగల నివేదన ఇచ్చిన 9 సార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క మూలమంత్రాన్ని జపించి ఆ స్వామిని సాక్షాత్కారం లభిస్తుంది. ఖచ్చితంగా మీకు ఒక స్వామి యొక్క సాక్షాత్కారం. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఈ వారం అంతా కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా నెరవేరాల్సిందే. మీరు పట్టిందల్లా బంగారం కూడా అవ్వాల్సిందే. ఎందుకంటే బలంగా చెప్తానంటే అంత దృఢంగా ఉంది ఆ గురుబలం. కాబట్టి మీరు ఇంకా సంపాదించుకోండి. మరి నా పరిజ్ఞానం మేరకు ఈ యొక్క 12 రాశుల వారికి మరి నా యొక్క గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వివిధ కార్యక్రమాల్లో మరి యొక్క దైవ బలంతో మరి పడి పూజలు చేస్తూ మరి దైవానుగ్రహంతో మరి కొంత వందల సంవత్సరాలుగా మా గురువు గారి యొక్క ఉపాసన తీసుకొని చక్కగా మీ ముందు మరి యొక్క నా పరిజ్ఞానం తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మరి యొక్క 12 రాశుల వరకు కూడాను మరింత మెరుగుపడడం కోసం నా యొక్క దైవానుగ్రహం కూడాను మంచిగా ఉండాలని మరి నేను ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా మీరు ఎప్పుడు కూడాను ఏదైనా సరే సంకల్పం చేసుకునేటప్పుడు భగవత్ ఆరాధన తల్లిదండ్రుల ఆశీర్వాదమే మీ బలం. కాబట్టి మరి ప్రతినిత్యము కూడా మీరు ఏ సంకల్పం అయితే చేశారో మరి అది దృఢంగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరి మీ యొక్క ధనుష్ నంబూద్రి కేరళ ఆస్ట్రాలజీ నిపుణుడు మరిన్ని కొత్త విషయాలతో కొత్త రెమెడీస్తో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.